ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గము కలదు, కానీ అది తుదకు ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి. నీ కళ్ళ ముందున్న మార్గం గమనించాలి. అది లోకానికి సంబంధించిందా, లోక ఆకర్షణలకు సంబంధించిందా, లోక ఆచారాలకు సంబంధించిందా, లోక సంబంధమైనటువంటి అనేకమైన వ్యసనాలకు సంబంధించిందా? ఆ మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలనుకుంటే, ఆ మార్గంలో నడవాలనుకుంటే నువ్వు నడువు. నీకు అనిపించవచ్చు చాలామంది అదే దారిలో వెళుతున్నారు కదా. ఈ లోకంలోనే అనేక మంది, మరి మెజారిటీ ప్రజలందరూ కూడా ఇదిగో ఈ లోక సంబంధమైన ఆశల్లోనే నడుస్తున్నారు కదా. నేను అదే దారిలో నడుస్తానంటే అది చివరికి నేను ఎక్కడ తీసుకెళ్తుంది అంటున్నాడు ఆయన? నరకానికి తీసుకెళ్తుంది. తుదకది మరణానికి తీసుకెళ్తుంది. ఆ మరణం ఏంటంటే భౌతిక మరణం కాదండి, నిత్య మరణము, పరలోకం, నరక మార్గము. అందుకని దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, జ్ఞాన మార్గము నీకు బోధిస్తాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపిస్తాను. సామెతలు 4:11 దేవుడు మనకి ఏ మార్గం బోధిస్తాడో చూడండి. 4:11 సామెతలు 4:11 జ్ఞాన మార్గమును నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్నేం చేస్తున్నాను? దేవుడు నిన్ను ఏమండి తప్పు దారుల్లో నడిపించాలనుకోవట్లా. మనుషులు నిన్నేం చేస్తారంటే రాంగ్ రూట్స్లోకి తీసుకెళ్తారు. మనుషుల ఆలోచనలు, మనుషుల యొక్క మాటలు, కపటపు మాటలు, మోసపు మాటలు, అబద్ధపు మాటలు నిన్ను తప్పుదారిలోకి తీసుకెళ్తాయి. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏం చేస్తానంటే యథార్థ మార్గంలో నిన్ను ఏం చేయాలనుకుంటున్నాను? నడిపించాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని యథార్థ మార్గంలో నడిపించే గొప్ప దేవుడని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకని నువ్వు మార్గం తప్పిపోకుండా ఉండడానికి దేవుడు నీ పైన నక్షత్రాన్ని పెట్టాడు. హల్లెలూయా.